మరణాత పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన నామమున కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. మరోసారి నీ పాదాల చెంతకు రావడానికి అవకాశం ఇచ్చిన తండ్రి స్తోత్రములు, వందనాలు. ఈ సమయము, ఈ స్థలము, ఈ సందర్భం అంతా నీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నీ కృపను బట్టి సజీవ లెక్కల్లో ఉంచి ఎంతో తుఫాను బీభత్సమైనప్పటికీ కూడా ఏ విధమైనటువంటి నలుగుడు లేకుండా కనికరించి కాపాడినందుకు స్తోత్రములు. అనేక మందికి అనేక ఇబ్బందులు కలిగి ఉన్నాయి. వారి ఇబ్బందుల్లో వారిని లేవనెత్తినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, ఇప్పుడు నా తండ్రి, మేము నీ పాదాల చెందుకు వచ్చి ఉన్నాం కాబట్టి వాక్యం వినడానికి చదవబడినటువంటి వాక్యములు వర్తమానం మాకు అందించి మా జీవితాల్లో నా తండ్రి మేము ఏ విధంగా మసలుకుంటే నీ సన్నిధిని చేరగలుగుతామో ఆ విధమైనటువంటి మాటలు మీరు మాకు బోధించి నడిపించుకొని మహిమ పొందమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని మాతో నడిపిస్తూ ఉన్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నవహువలెనే క్రీస్తుని నవను చేరుదురు, నవహువలెనే క్రీస్తుని నవను చేరుదురు. వారు ఏ విధమైన ప్రళయంబును ఎరుగాకుందురు. వారు ఏ విధమైన ప్రళయంబును ఎరుగాకుందురు. అబ్రాము వలెనే పిలుపు అందుకొందురు. అబ్రాము వలెనే పిలుపు అందుకొందురు. వారు శుభ్రముగా ఇల్లు విడిచి వేరు చోటున చేరుదురు. వారు శుభ్రముగా ఇల్లు విడిచి వేరు చోటున చేరుదురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు. వారు భాసురమైనట్టి స్థితిలో బ్రతుకాచూతురు. వారు భాసురమైనట్టి స్థితిలో బ్రతుకాచూతురు. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. స్తుతులు చేసుకుందాము. యోబు నుండి కీర్తన వరకు ఉన్నటువంటి కొన్ని స్తుతి వాక్యాలు చదువుకుందాము. స్తుతి వాక్యం నేను చెప్పిన స్తుతులు స్తోత్రం అని మీరు కూడా పలికితే మన శరీరానికి, మన జీవితానికి, మన ఆత్మకు కూడా బలము కలుగుతుంది. స్తుతి వాక్యాల వల్ల ప్రభువును స్తుతించుట ద్వారా బలం పొందేటటువంటి వారమై ఉన్నాము. నాతో పాటు పలకండి అని సెలవిస్తూ ఉన్నాను. పరిశోధింపజాలని మహాకార్యములను చేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. భూమి మీద వర్షం కురిపించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. పొలము మీద నీళ్లు ప్రవహింపచేయి తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. దీనులను ఉన్నత స్థలములలో ఉంచు దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. దుఃఖపడి వారిని క్షేమముగా లేవనెత్తువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. వంచకుల పన్నాగములను భంగపరచు దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. వంచకుల ఉపాయములను భంగపరచువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. కపటుల ఆలోచనను తలక్రిందు చేయి దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి రక్షించు దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. బలాఢ్యుల చేతిలో నుండి రక్షించు దేవా, నీకే స్తుతులు స్తోత్రములు. గద్దించువాడా, నీకే స్తుతులు స్తోత్రములు. గాయము చేయవాడా, నీకే స్తుతులు స్తోత్రములు.
గాయమును కట్టువాడా నీకే స్తుతులు స్తోత్రములు. స్వస్థపరచువాడా నీకే స్తుతులు స్తోత్రములు. బాధలలో నుండి విడిపించువాడా నీకే స్తుతులు స్తోత్రములు. 7 బాధలు కలిగినను కీడు తగలనివ్వని వాడా నీకే స్తుతులు స్తోత్రములు. క్షామకాలమున మరణము నుండి తప్పించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. యుద్ధమున ఖడ్గబలము నుండి తప్పించు దేవా నీకే స్తుతులు స్తోత్రములు. నోటి మాటల చేత కలుగు నొప్పి తగులకుండా చేయి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. చాటు చేయువాడా నీకే స్తుతులు స్తోత్రములు. మా స్తుతులు స్తోత్రముల మీద మీరు ఆశీనులై ఉండమని యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్య భాగములో దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగానున్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం వల్ల మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. పరిశుద్ధపరచబడుట ద్వారా మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. కనుక ఈ పరిశుద్ధపరచబడుట అనేటువంటి అంశము మీద మరి నవంబర్ 1వ తేదీన సర్వ పరిశుద్ధుల పండుగ అని దైవజనం చెప్పినటువంటి మాటను బట్టి ఆ మాటలు మనం కొన్ని తెలుసుకోవాలని నేను ఈ ఒక వచనాన్ని భాగాన్ని ఎన్నుకున్నాను. కనుక పరిశుద్ధుల పండుగ అంటే సర్వ పరిశుద్ధుల పండుగ. సర్వము అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన, సంఘకాలము 3 కాలాల్లోని వారు మరి భక్తులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారిని తలంచుకొని మనము స్తుతి చేయుట దేవునికి. అలాగే వారి వలె మేము కూడా పరిశుద్ధమైన జీవితం జీవించాలనేటటువంటి తపనతో, ఉద్దేశముతో మరి దైవజనులు చెప్పినటువంటి మాటలో మనం వినాలని నా కోరిక అన్నది. అందుకే కొరింథీలోనున్న పరిశుద్ధ పౌలు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి, పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి మాటలు దేవుని సంఘము అన్నారు. దేవుని సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము రక్షణ పొంది ఆ యొక్క దేవుని యొక్క సంఘంలో మనము సభ్యులమై ఉన్నాము. అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారమే. క్రీస్తు యేసునందు అంటే యేసుక్రీస్తు ప్రభు నా సొంత రక్షకుడని ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో, నమ్మినటువంటి మనము బాప్తిసం తీసుకుని ప్రభు యొక్క బిడ్డలముగా మనము జీవిస్తూ ఉన్నామో అదే సంఘము. కాల్డ్ అవుట్ పీపుల్ అన్నారు పెద్దలైనటువంటి వారు. అంటే బయటికి పిలువబడినటువంటి వారు, అంటే లోకాన్నించి, పాపాన్నించి, శరీరాన్నించి, ఈ లోకం యొక్క దుష్ట సాతాను శక్తుల నుంచి బయటికి పిలువబడినటువంటి వారము. దేవుడు మనల్ని ఎంతో ఎన్నుకొని, మనల్ని కోరుకొని తన యొక్క బిడ్డలుగా చేసుకున్న కారణంగా ఆయన మనకు తండ్రి అయి ఉన్నారు. అందుకే ఏ స్థలంలో మనం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసేటటువంటి వారందరికీ కూడా ఈ సంఘము, ఈ మాటలు కూడా వర్తిస్తాయని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధులు అనగా లోకములో నుండి పిలువబడినటువంటి వారమై ఉన్నాము. దేవుని చెంతకు పిలువబడిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధికి పిలువబడినటువంటి వారమై ఉన్నాం. కనుక ఎప్పటికీ కూడా దేవుని బిడ్డలమే గనుక నమ్మి బాప్తిసం పొందాం కాబట్టి మనం పరిశుద్ధమైనటువంటి రక్తంతో కడగబడి పరిశుద్ధులమయ్యాం కాబట్టి పరిశుద్ధులమే. ప్రభు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమే. ఆయన నీతిమంతుడు కనుక మనము కూడా నీతిమంతులమే అని నమ్మిన వారికే సొమ్ము అన్నారు దైవజనులు. నమ్మవలసినటువంటి వారమైన ఆయన పద్ధతుల్లో నడుస్తున్నాం, ఆయన వాక్యంలో నడుస్తున్నాం, ఆయన ప్రార్థనలో నడుస్తున్నాం. కనుక కూర్చున్నా లేచినా ప్రభు యొక్క మాటలే మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క బిడ్డలమై ఉన్నాం కనుక పరిశుద్ధులమై ఉన్నామని నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. పాపివని నీకెవడో చెప్పును పావనుడవై ఉండగానే దైవజనులు రాసినటువంటి కీర్తనలో ఉంది, పాటలో ఉంది. కనుక పరిశుద్ధపరచబడినటువంటి మనము ఇంకా పాపం మన జోలికి రాదు, అది మనల్ని ఏమీ చెయ్యదు. ఆ యొక్క నిశ్చితాభిప్రాయంతో మనము దేవుని యొక్క ప్రార్థనలో సాగవలసినటువంటి వారమై ఉన్నాము. కనుక దీన్ని ఏమన్నారంటే సర్వపరిశుద్ధుల పండుగ అన్నారు, గోరెల పండుగ అన్నారు. ఇంకా దీన్ని ఏంటో ఆల్ సైన్స్ డే అని కూడా అంటారని కూడా దైవజనులు సెలవిచ్చారు మనకి. కనుక మనము ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప మాట ఏంటంటే మనము క్రీస్తునందు ఉన్నటువంటి వారము, అలాగే దేవునికి చెందినటువంటి వారము. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవునికి చెందినటువంటి వారమైన. అందుకే యేసు నామమునే ఏ ప్రార్థన అయినా నెరవేరుతుందని దాన్ని మనకు దేవుడు చెప్పి ఉన్నారు. కనుక చెప్పినటువంటి మాటను బట్టి మనం నమ్మవలసినటువంటి తీరు ఏంటంటే ఎన్ని సమస్యలైనా ప్రభు దగ్గర మనం చెప్పుకుని, ఎన్ని ప్రార్థనలైనా చేసుకుని చివరికి వచ్చేసరికి ఏమని చెప్పాలంటే యేసు నామమును అడుగుచున్నానని చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనకి దేవునికి కూడా ఒక నిచ్చెనగా ఉన్నారు.
యేసుక్రీస్తు అనేటటువంటి ఈ నరుని ద్వారానే మనకు రక్షణ భాగ్యం కలిగింది. ఈ భూలోకాన్ని నుంచి పరలోకానికి దేవుని దగ్గరికి చేరాలంటే యేసు అనేటువంటి నామమే ఒక నిచ్చెనగా ఉందని మనం నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక మనము ఇక సంఘము అంటే పేతురు మీద బండ మీద సంఘాన్ని కడతన్నారు. పేతురుని ఉద్దేశించి ఆయన గొప్పవాడని బండ మీద నా సంఘమును కట్టును మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు వ్రాయించారు. అక్కడ ఎక్లీసియా అంటే సంఘము, గ్రీకు భాషలో ఎక్లీసియా అంటారు, మనకైతే సంఘం అంటున్నాము. దాన్నే వివరంగా చెప్పాలంటే బయటకు పిలువబడుట అనేటటువంటి మాట. మనమందరము కూడా రక్షణ పొంది దేవుని సేవలో సాగుతున్నామంటే, ఆరాధన చేసుకునే ప్రభు యొక్క సంఘంలో సాగుతున్నామంటే మనము పిలువబడిన వారము. ఇంకా లోకమునికి మనకి కూడా సంబంధం లేదు. జీవించాలి కాబట్టి జీవిస్తాం తప్ప లోకం వచ్చి మనలో చేరడానికి వీలు లేదు అని ప్రత్యేకించబడినటువంటి వారముగా ఉండాలి. నేను క్రీస్తు బిడ్డను, నేను యేసు ప్రభు యొక్క బిడ్డను అనేటటువంటి స్వరమే మన నోట్లో నుంచి రావాలి. ఎవరితో మనం మాట్లాడినప్పుడు కూడా యేసునామ స్మరణ తప్ప ఇంకా మరొకటి ఏది కూడా మన దగ్గర నుంచి రావడానికి వీల్లేదు. కనుక ఎందుకంటే పవిత్ర ప్రజలుగా ఉండడానికే పిలువబడ్డాం మనము. లోకంలో నుంచి దేవుడు పిలిచాడు, మళ్ళీ లోకంలో కలవమని కాదు. అది కూడా అర్థం చేసుకోవాలి. ఎలాగంటే లోకంలోంచి పిలువబడ్డాం కనుక, మనము ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డాం కనుక పరిశుద్ధ జనాంగంగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ లోకాచారాల్లో మనం మునిగిపోవడానికి వీల్లేదు. లోకం చేసిన గందరగోళంలో కూడా మనం మునిగిపోవడానికి వీలు లేదు. అందుకే దేవుడు మనకి పరిశుద్ధాత్మ చేత రాయించారు. 1 కొరింథీ పత్రిక 6:19లో మనము దేవునికి చెందిన వారం అనేటటువంటి ఒక గొప్ప అర్థాన్ని మనము తెలుసుకోవలసినటువంటి వారమైన నీవు నేను కూడా ఎవరికి చెంది ఉన్నవాళ్ళము, లోకానికి కాదు. లోకంలోనే జీవిస్తున్నాం, లోకంలోనే ఉన్నాం. కానీ మరి లోకానికి వేరుగా ఉండడానికే దేవుని చేత మనము పిలువబడ్డాము, క్రీస్తు రక్తంలో కడగబడ్డాము. ఇంకా మనది అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో మనం జీవిస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీ పత్రిక 6:19లో ఒక మాట దేవుడు మన కోసమే రాయించి పెట్టారు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మనము తెలుసుకోవలసినటువంటి సంగతి ఇది. ఎరుగరా అంటే ఎప్పటికే మీకు తెలియాలి కదా. ఇంక నేను కొత్తగా చెప్పేది ఏమీ కాదు. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడి ప్రత్యేకించబడిన వారు కనుక మీరు కడగబడినటువంటి వారై ఉన్నారు. కాబట్టి మీ దేహము యొక్క ఆత్మ ప్రభువుకి ఒక ఆలయమై ఉన్నదని ఎరుగరా అంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నామనేటటువంటి సంగతి మీరు ఎరగరా అంటే మనం తెలుసుకునే ఉన్నామని మరి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మన దేహము దేవుని చేత అనుగ్రహించబడి ఉంది. ఈ దేహము అవడానికి తల్లిదండ్రుల ద్వారాగానే దేవుడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక జీవుని బయటికి రమ్మని చెప్పి ఒక దేహంగా మార్చి ఆత్మను అందులో పెట్టి లోకానికి పంపిస్తున్నారు అంటే నా దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాను నేనని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప నా జీవితము నా జన్మ మా తల్లిదండ్రులు ఇచ్చారు అని అంటే తల్లిదండ్రులు కూడా దేవుడు ఇస్తేనే తప్ప ఆ సంతాన భాగ్యము వాళ్ళకు కూడా ఉండదు. అందుచేత మనం ఎవరి సృష్టి అంటే దేవుని సృష్టి అయి ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ముందుగా మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఈ దేహము బయటికి కనిపించేటటువంటి యొక్క దేహము ఇది మనుషుల ద్వారా కలిగింది కాదు, దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడిందని మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఎక్కడంటే ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఆలయముగా ఈ దేహాన్ని దేవుడు మనకిచ్చాడు తప్ప లోకములో నా దేహము నా గొప్ప నా యొక్క అందము చందము అనటానికి కాదు. నీ అందమైన చందమైన నీ విద్య అయినా వ్యాపారమైన ఎంత ఉన్నతమైన స్థితి అయినప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చింది అనేటటువంటి తత్వంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. కనుక దేవుడిచ్చినటువంటి ఈ దేహము దేవుడిచ్చినటువంటి యొక్క ఆత్మ ఇది దేవుడి నివాసం చేయడానికే తప్ప లోకం వచ్చి ఇందులో కలవడానికి కాదు. లోక పాపము లోకదోషము కూడా ఇందులోకి వచ్చి కలవడానికి కాదని గుర్తించుకోవలసినటువంటి వారమైన పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటే తెలుసుకోకపోతే కనుక తెలుసుకోవాలని దీని ఉద్దేశం, ఈ వాక్యం యొక్క ఉద్దేశం. అలాగే మరి మీరు మీ సొత్తు కాదు అంతే. మీరు అంటే మనము మన సొత్తు కాదు. ఇది నా సొంత జన్మ నా సొంత దేహం అనుకోవటానికి వీల్లేదు.
సొంత సొత్తు మనం కాదు, దేవునికి సొత్తు అయి ఉన్నాము. దేవునికి సొత్తు అంటే మన సొత్తు అంటే మన యావత్తు కూడా దేవునిదై ఉన్నామంతే. ఇది నాది అన్నారంటే మరి ఆదాము అవ్వలు, ఆదాములోంచి అవ్వను తీసినప్పుడు గాఢ నిద్ర తెలిసిన తర్వాత ఎదురుగా నిలబడినటువంటి ఆ అవ్వమ్మను చూసి నరుల్లోంచి తీయబడినావు నారి, నారి కాదు నాది అన్నారని దైవజనులు చెప్పినటువంటి మాట. నువ్వు ఎవరవో కాదు, నువ్వు నా దానివే. నారి అంటే నాది, నాది అనేటువంటి మాట. కనుక ప్రభు కూడా ఏమన్నారంటే నా రక్తంలో కడగబడ్డారు కాబట్టి మీరు నా వారై ఉన్నారు, కనుక మీరు నా సొత్తు అన్నారు. ఒక పెళ్లి కుమార్తె పెళ్లి కుమారి పెళ్ళి అయిన తర్వాత వారు ఒకరికొకరు సొత్తు అయి ఉన్నారు. ఈ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని యొక్క సొత్తు. ఇంకా అతని ఇష్టం వచ్చిన ప్రకారముగా ఆమె నడుచుకోవాలి, విధేయత చూపించాలి. ఆమెను కూడా అతడు అలాగే ప్రేమగా చూసుకోవాలి. రెండు లక్షణాలు కూడా ప్రభువుకి మనకి కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. మీరు మీ సొత్తు కారు. 20వ వచనంలో ఏముందంటే విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ దేహము ఎందుకు పనికిరాదు, కరెక్టే, మట్టిలో కలిసిపోతుంది అన్నారు. ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళుతుందని సెలవిచ్చారు వాక్యంలో. అయితే అందుకని చెప్పి మరి శరీరానికి ఏమీ లేదు, ఇది శుద్ధిగా ఉన్న ఒకటే శుద్ధిగా లేకపోయినా ఒకటే అంటానికి వీలు లేదు. ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంది కాబట్టి పంజరంలో ఉన్నటువంటి చిలక ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క ఆత్మ ఈ దేహమనే పంజరంలో ఉంది కాబట్టి ఈ దేహములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఈ దేహమాలయముగా ఉంది కాబట్టి మనమే దేవుని యొక్క ఆలయముగా మారిపోవాలి. అంటే దేవుడే మనలో నివాసం చెయ్యాలి, పరిశుద్ధాత్ముడే మనలో నివాసం చేయాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మనలో నివాసం చేసినప్పుడు ఇంకా లోకం యొక్క మట్టి మలినము మన దగ్గరికి రాదని మనం తెలుసుకోవాలి. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇది వెండి బంగారాలతో కొనబడింది కాదు. ఈ రక్షణ భాగ్యము అమూల్యమైనటువంటి గొర్రె పిల్ల రక్తంతో కడగబడినటువంటి విధానము మన యొక్క క్రైస్తవ జీవితము. ఇది మనం మర్చిపోవడానికి వీలేదు. అందుకే మనం ఎవరికి చెందిన వారం అంటే ఆలయమే ఉన్నామని అన్నారు కాబట్టి ఈ ఆలయంలో ప్రభు నివాసం చేస్తున్నారు కాబట్టి మనము దేవునికి చెందినటువంటి వారమై ఉన్నామని ముందుగా జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవునికి చెందినటువంటి వారమని అలాగే ప్రత్యేకించబడినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే యోహాను సువార్త 17:17లో యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి ఎక్కక ముందు మరి ఆయన ప్రార్థన చేశారు. తన కొరకు ప్రార్థన చేశారు, తన శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. శిష్యులు చెప్పగా విని ఎవరైతే దేవుళ్ళలోనికి వచ్చారో వారి నిమిత్తము కూడా ప్రార్థన చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే 17వ అధ్యాయం 17వ వచనంలో ఏమనుందంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. లోకంలో ఉన్నటువంటి వీరే సత్యమనేటటువంటి నాలో ఉండుటకు నువ్వు ప్రతిష్ఠ చేయి ప్రభు అని తండ్రి గారిని అడిగినటువంటి విధానాన్ని మనము ఆలోచన చేయవలసినటువంటి వారమైనా. అలాగే 17వ అధ్యాయం 18వ వచనంలో కూడా నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. దేవుని దగ్గర నుంచి యేసుప్రభు వారు వచ్చారు ఈ లోకానికి. ఆయన మాట వినినటువంటి శిష్యుల మాట వినినటువంటి నువ్వు నేను మన అందరము కూడా యేసు ప్రభు పంపగా వచ్చినటువంటి బిడ్డ గనక దేవుడు పంపగా వచ్చినటువంటి యేసు ప్రభు మరలా ఆయన దేవుడు మాట చెప్పి ప్రజలను ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి నీవు నన్ను ఎలా నీ యందు ప్రతిష్ఠ చేసుకున్నావో నా యందు వీరిని కూడా ప్రతిష్ఠ చెయ్యి ప్రభు అని ప్రార్థన చేసుకున్నారు తండ్రికి. కనుక ప్రతిష్ఠించబడుట అంటే ఈ వస్తువు దేవునిది, ఈ వ్యక్తి దేవునిది, ఈ స్థలము దేవునిది అని ఎప్పుడైతే మనం ప్రత్యేకించామో ఇంకా అది మరలా లోక కార్యాలు కానీ మన సొంత కార్యాలు కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి వీలు లేదు. ఈ వస్తువు, ఈ కుర్చీ, ఈ టేబుల్, ఈ ఫ్యాను ఇదంతా కూడా దేవునికి అని తెచ్చిచ్చారు ఎవరో ఒకరు అనుకుందాం, మనమే తెచ్చిచ్చాం అనుకుందాం. ఇంక ఇది మరి మరలా ఇంకా బయట పనులకు ఉపయోగించడానికి వీల్లేదు, దేవుని పని నిమిత్తమే ఉపయోగించాలి. ఆయన యొక్క మందిరంలోనే ఉండాలి, ఆయన యొక్క ప్రత్యక్ష గుడారంలోనే ఉండాలి. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవలసినటువంటి వారమైనా. కనుక ప్రతిష్ఠింపబడుట ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేరట మనము బాప్తిసం తీసుకున్నామో అప్పుడే దేవుని బిడ్డలుగా మనల్ని దేవుడు ప్రతిష్ఠ చేసేసుకున్నాడు. అందుకే సత్యమందు అన్నారు కాబట్టి సత్యమే ఎవరై ఉన్నారు, నేనే మార్గము సత్యం జీవనానని మరి యోహాను సువార్త 14 రాయించారు కదా మన కోసం. కనుక మరి ప్రతిష్ఠ అంటే ఏంటంటే దేవుని కొరకు ఇంకా సమర్పణ అయిపోయాము, దేవుని కొరకు అర్పణ అయిపోయాము అనేటటువంటి మాట మనం గ్రహించాలి. కనుక సత్యమందు యేసు ప్రభులో ప్రతిష్ఠ చెయ్యము అని దేవుడికి ప్రార్థన చేస్తారు యేసుక్రీస్తు ప్రభు.
అలాగే వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నిన్ను ప్రతిష్ఠ చేసుకుని నన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. మరి మన కొరకు యేసయ్య ప్రతిష్ఠ చేసుకుంటున్నారు. యేసయ్య తనకు తాను మళ్ళీ దేవుని ప్రతిష్ఠ చేసుకుంటూ ఉన్నారు. కనుక ప్రతిష్ఠ చేయబడినటువంటి వారమై ఉన్నాం. ఇంకోటి ఏంటంటే మరి క్రీస్తులో ఉన్నటువంటి వారు అన్నారు. ఎఫెసీ పత్రిక 1:4-6 వరకు మనం చూసినట్లయితే అది చాలా పెద్ద వచనంగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులున్నై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేను. ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం కూడా ప్రభుని ప్రేమించాలి. అందుకే ప్రభు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వాక్యములో జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే ఈ భూమి ఆకాశములు కలుగజేయకముందే ఆయన మనల్ని ప్రతిష్ఠ చేసుకున్నారనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. నరుణ్ణి అనుకున్నటువంటి మరి ప్రభు వారి యొక్క ఉద్దేశము నరుణ్ణి కలుగజేయాలన్నారు కదా. నరుణ్ణి కలుగజేయాలనుకున్నప్పుడు వాడికి కావాల్సింది ఆహారము, నీరు, గాలి, ఈ సమస్తాన్ని కూడా నేను ముందు క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే నేను దాన్ని సృష్టించానో అప్పుడు నరుణ్ణి నిర్మాణం చేసి నరుణ్ణి సృష్టించబడినటువంటి సృష్టిలో నేను ఉంచుతాను వాడిని. అప్పుడు అతడు నా కొరకు జీవిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆది కాలంలో మరి దేవుడు భూమి ఆకాశములను సృజించాను. అందరిని సమస్తము కలుగజేసి అప్పుడు 6వ దినాన మనిషిని కలుగజేసినట్లుగా 7వ దినాన విశ్రమించినట్లుగా మనం చరిత్ర అంతా కూడా మనకు తెలుసు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే జగత్తు పునాది వేయబడక ముందే మనం ఏమై ఉన్నామో ప్రభుకు తెలుసు. ఆనాడు ఆదాము అక్కడే కాదు, ఆదాము నుంచి వచ్చినటువంటి నరులందరూ కూడా ఇదిగో వీరు ఈనాడు పుట్టబోయేవారు, పుట్టినటువంటి వారు, పుట్టిగిట్టినటువంటి వారు, వీరందరినీ కూడా ఆ రోజునే దేవుడు భూమి ఆకాశమును సమస్తాను కలుగజేయక ముందే నరుణ్ణి అందుకే జగత్తు పునాది అన్నారు. ఈ జగత్ అంటే లోకానికి పునాది ఎప్పుడు వేస్తారో ఆ వెయ్యక ముందే మనల్ని గుండెల్లో ఉంచుకున్నాడు ఆయన. మనిషిని నేను సృష్టించాలి, ఒక నరుడిని సృష్టించాలనుకున్నప్పుడు నరుడు ముందు సబ్జెక్టు, మెయిన్ సబ్జెక్టు నరుడు. ఆ నరుడికి చెయ్యగానే వాడికి కావాల్సింది ఆహారము. కనుక వాడికి కావాల్సినవన్నీ కూడా నేను సదుపాయం చేసి పెట్టాలని ఉద్దేశంతో మరి మరి దేవాది దేవుడు మనకి ముందుగానే జగత్తు పునాది వేయబడకముందే నిన్ను నన్ను కూడా ఆయన సృష్టించేసుకుని ఉన్నారు. ఆయన సృష్టించుకొని ఆయన ఉన్నారు. సమయం వచ్చినప్పుడు సృష్టించిన సృష్టిలో నరుణ్ణి కాపలాగా ఉంచారు, ఆ తోటలో ఉంచారని ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము నిర్మాణం అంతటినీ కూడా. కనుక జగత్తు పునాది వేయబడక మునిపే మనము ఆయన యొక్క ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడండి? ఆదికాండంలో ఉన్నటువంటి ఏదైనా తోట అప్పుడు భూమి ఆకాశం కలుగు చేశారు. గుండెల్లోనేమో నరుడు ఉన్నాడు. ఈ నరుడికి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసేసాడు. అప్పుడే క్రీస్తుని ఏర్పాటు చేసుకుని క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మన స్వరూపం చొప్పున నరుని కలుగు చేద్దామని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను 1వ అధ్యాయము 26వ వచనంలో ఆదికాండంలోనే దేవుడు మనకు తెలియజేశారు. కనుక ముగ్గురు కలిసి ఉన్నారు, వేరువేరుగా లేరు, ముగ్గురు ఒక్కరు ముగ్గురు. ఆ విధంగా జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన క్రీస్తులో దాచుకుని ఉన్నారనేటటువంటి మాట. ఏర్పాటు చేసుకున్నారు, ప్రతిష్ఠ చేసుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి మాట. ముందుగా పిలువబడ్డామా, రెండోది ఏంటంటే ప్రతిష్ఠించబడ్డామా, ఆ తర్వాత ఏం చేసామంటే క్రీస్తులో ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళమైనా. పిలువబడిన తర్వాత ప్రతిష్ఠ చేసేసారు. ఆ ప్రతిష్ఠ చేయబడినటువంటి వారు అనేటువంటి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నిన్ను నేను కూడా ఎలాగ ఉండాలనుకున్నారంటే నువ్వైనా నేనైనా వారు పవిత్రులుగా ఉండేటందుకే పిలువబడ్డాం. మనము పవిత్రులుగా ఉండు నిమిత్తమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని లేవీకాండము 20వ అధ్యాయం 7వ వచనములు కావున మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండడి. 1 పేతురు 2:9లో కూడా ఏమనుందంటే అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారని
పేతురు గారు పత్రికలో కూడా రాశారు. ఇది సంఘకాలం. అది ఈ పేతురు గారు రాసినటువంటి కాలము సంఘకాలము. కనుక ఈ యొక్క సంఘకాలంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఏర్పరచబడినటువంటి వంశములో ఉన్నటువంటి వారము. ఎన్ని చెప్పుకున్నాం మనం ఇప్పటికి? ఇంకా పిలువబడ్డామా, ప్రతిష్ఠించబడ్డామా, అలాగే ఏర్పాటు చేయబడ్డామా? ఇప్పుడు పవిత్రులుగా ఉండు నిమిత్తమే మనల్ని పిలుచుకున్నాడట దేవుడు. పిలుచుకుని తన దగ్గర ఉంచుకున్నారు. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఇక్కడ రాజులు యాజకులు కూడా అన్నాడు. కనుక రాజులు అంటే పరిపాలన చేసేవారు, యాజకులంటే దేవునికి మనుషులకి మధ్యన అనుసంధానము చేసేటటువంటి వారు యాజకులు. దేవుని సన్నిధిలో ఉండి యాజకత్వం చేసేటువంటి వారు. అంటే రాజులుగా పరిపాలన చేస్తాము, దేవుని సన్నిధిలో మన ప్రార్థన విజ్ఞాపనలో ఆయనకు ధూపం వలె వేస్తాము. అది యాజకుని యొక్క లక్షణము, పరిపాలించేది రాజు యొక్క లక్షణము. మనము ఇప్పుడు ఎవరమై ఉన్నామంటే పూర్తిగా రాజులము కాదు, పూర్తిగా యాజకులం కాదు. రెండు విషయాలు కూడా మనలోనే ఉన్నాయి. ఒక పక్కన పరిపాలన చేస్తూ ఉంటాం. పరిపాలన చేయటం అంటే మరి సింహాసనం మీద కూర్చుని మరి కిరీటం పెట్టుకుని రాజదండం పట్టుకుని మంది కాదు. మీ పరిపాలన చేయడం అంటే మన కుటుంబం ఉంది, మనమే యజమానులమై ఉంటే గనక, ఆడైనా మగైనా మన బిడ్డల నిమిత్తము మనము ఏం చేయాలంటే పరిపాలన అంటే వారు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు, వారి ఇంటి నడతలన్నీ కూడా మనము కనిపెట్టవలసినటువంటి వారమైనా, అది మనం తెలుసుకోవాలి. కనుక రాజులము అనేసరికి ఇంకా పరిపాలన చేయడం అంటే కొరడా ఇచ్చుకుని పరిపాలన చేయటం కాదు, మన ఇంటి వారి నడతలు కనిపెట్టుకోవలసినటువంటి వారమైనా, హెచ్చరించవలసినటువంటి వారమైనా, సలహాలు ఇవ్వవలసినటువంటి వారమైనా, అది పరిపాలన చేయడం. అంటే రాజుగారు చేతిలో రాజ్యం ఉన్నది అంటే రాజుగారు ఏం చేయాలి? ఏ పేద ప్రజలకైనా సరే, మరి ధనవంతులకైనా సరే, ఎవరికి నా రాజ్యంలో సుభిక్షంగా ఉన్నారా లేదా, ఎవరికి ఆహారం లేకుండా ఉన్నారు, వసతి లేకుండా ఉన్నారు, వస్త్రాలు లేకుండా ఉన్నారు, ప్రతి బిడ్డకి కూడా నా నుంచి వారికి పుష్కలమైనటువంటి బహుమానాలు అందాలి, వారికి నేను ఇవ్వాల్సినటువంటివన్నీ కూడా సంపూర్ణంగా ఇవ్వగలగాలి అనేటటువంటి ఆలోచన కలిగి రాజుగారు ఎలాగైతే చేస్తారో తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకు, మన ఇంట్లో ఉండేటటువంటి బిడ్డల నిమిత్తం మనము కూడా ఆ విధంగానే ఆలోచన చేస్తూ పరిపాలన చేయడం అంటే వారి నిమిత్తమైనటువంటి బాధ్యత తీసుకోవలసినటువంటి వారమైనాం.